నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబుపై ప్రజల్లో అసహనం పెరిగింది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విమర్శలు. జగన్ పైశాచికత్వానికి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. విమర్శించిన ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. బీజేపీ పాలనలో భారత్ బలహీనపడింది. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విజయ్ ఆరోపణ. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మంచి చేయాల్సిన చంద్రబాబు అవినీతి, అబద్దాలు, మోసాలతో పాలన సాగిస్తున్నారని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. తాడేపల్లిలో గురువారం జగన్ మాట్లాడారు. రెండపాళ్లలో రప్పరప్ప పోస్టర్ని ప్రదర్శించింది టీడీపీ వ్యక్తేనని, చంద్రబాబుపై విరక్తితో టీడీపీ శ్రేణులు అసహనాన్ని బహిరంగంగా వ్యక్తపరుస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో విద్యారంగాన్ని చంద్రబాబు భ్రష్టు పట్టిస్తున్నారని, 30 లక్షల మంది తల్లులకు తల్లికి వందనం అమలు చేయకుండా మోసం చేశారని మండిపడ్డారు. 10వ తరగతి ప్రశ్నపత్రాల మూల్యాంకనంలో విఫలమయ్యారని విమర్శించారు. ప్రజల్లోకి సింక్ అయ్యే అవకాశాలు వాళ్ళు చేస్తూ ఉన్నంతగా మనది సింక్ కాదు. కాబట్టి ప్రజలకందరికీ కూడా రెండో వైపున స్టోరీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ మధ్యకాలంలో జరుగుతూ ఉన్న కరెంట్ ఈవెంట్స్ మీద ఈ ప్రెస్ మీట్. రాష్ట్రంలో ఈరోజు దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్ పరిస్థితులు, పాలనా వైఫల్యాలు, మోసాలు, అబద్ధాల మధ్య కొనసాగుతూ ఉన్న చంద్రబాబు గారి పాలన. వీటి అన్నిటి నేపథ్యంలో మొన్న జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినం పేరిట ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ పిలుపు మేరకు ప్రజలతో పాటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ప్రతి నియోజకవర్గంలోనూ పాలు పంచుకుంటూ ఆ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఆ కార్యక్రమం ఎంత బాగా జరిగింది, జనంలో ఏ రకమైన స్పందన వచ్చింది అన్నది మీ అందరికీ కూడా తెలిసి ఉంది. సంవత్సరం తిరిగే నాటికల్లా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంత తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో చోటు చేసుకోవడం అన్నది, ప్రజల మనసుల్లో చోటు చేసుకోవడం అన్నది బహుశా దేశ చరిత్రలోనే కూడా తక్కువైన అరుదైన పరిస్థితులేనేమో. అంత తీవ్రమైన వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద కనిపించిన పరిస్థితులు. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు తాను చేస్తూ ఉన్న డైవర్షన్ పాలిటిక్స్ నుంచే కాకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రతి మాటలోనూ కూడా అసహనం కూడా కనిపిస్తూ ఉంది. అందుకే నియంతగా తాను మారి అణిచివేత అన్న పదానికి నిజంగా ఒక నిర్వచనంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తయారయ్యారు. నిన్న నా ప్రోగ్రాం కూడా పల్నాడు ఏరియాలో నా ప్రోగ్రాం కూడా నిజంగా ఒక కర్ఫ్యూ పరిస్థితుల మధ్య ప్రోగ్రాం జరిగింది. ఆశ్చర్యం కలిగించే విషయం, అసలు ప్రజలను లేదా మా పార్టీ కార్యకర్తలను పరామర్శించడం అన్నది ఒక ప్రతిపక్ష నాయకుడు చేస్తే తప్ప అని అడుగుతా ఉన్నా.
ప్రజల సమస్యల పట్ల ఎవరైనా కూడా గొంతు విప్పితే చాలు చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి వచ్చే మాటలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే భూస్థాపితం చేస్తాడట. ఆశ్చర్యం కలిగించే విషయాలు. 76 ఏళ్ళ వయసు ఆయన, 76 ఏళ్ళ వయసులో ఉన్న ఆయన ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్న వ్యక్తి ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రతిపక్షాన్ని భూస్థాపితం చేస్తాడంట. ప్రతిపక్ష నాయకుడు పేరెత్తి ఆయన ప్రతిపక్ష నాయకుడిని భూస్థాపితం చేస్తారంట. ఆ ఎల్లో మీడియాకి సంబంధించిన ఓనర్, ఆ టీవీ ఓనర్ ఒకడు అడుగుతాడు, ఎప్పుడు భూస్థాపితం చేస్తామని. ఈయన అదిగో మొదలు పెట్టేశాను, చేస్తూ ఉన్నాను, త్వరలోనే చేసేస్తాను ఈయన అంటాడు. ఆశ్చర్యం. 76 ఏళ్ళ ముసలాయన. ఈ వయసులో రెడ్ బుక్ రాజ్యాంగ పాలన ఏమిటి, ఈ బెదిరింపులేమిటి, వాడిని తొక్కుతా వీడిని తొక్కుతా అన్న మాటలేమిటి? ప్రజలు ఏదో దేవుడు ప్రజలు దయదలిచి ఏదో అధికారం ఇచ్చారు. ఇచ్చిన అధికారంతో ప్రజలకు మంచి చేయడానికి పోయి, మంచి చేయాల్సింది పోయి, ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యతను పక్కన పెట్టి అబద్ధాలతో మోసాలతో పరిపాలన చేస్తూ వాటి గురించి ఎవరైనా ప్రశ్నిస్తే భూస్థాపితం చేస్తాను అనే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఈ వ్యక్తి. ఇప్పుడు అడుగుతా ఉన్నా, సూపర్ 6, సూపర్ 7 పేరిట తాను చేసిన వాగ్దానాలు, సూపర్ 6, సూపర్ 7 పేరిట తాను చేసిన వాగ్దానాలు రిబ్బన్ కట్ చేయకుండానే మొత్తం చేసేసానని ఇప్పుడు చెప్తా ఉన్నాడు. రిబ్బన్ కూడా కటింగ్ చేయాల, మొత్తం చేసేసానని చెప్పి ఇప్పుడు చెప్తా ఉన్నాడు. అంటూ సూపర్ 6లు చేసేసాను, సూపర్ 7లు చేసేసాను, 143 హామీలు నెరవేర్చేశానంటూ ఊదర కొడతా ఉన్నాడు. ఆయన ఎల్లో మీడియా, ఆయన సోషల్ మీడియా అబద్ధాలను ప్రమోట్ చేస్తూ ఎవరైనా సూపర్ 6 ఏమైంది అని అడిగితే, ఎవరైనా సూపర్ 7 ఏమైంది అని అడిగితే వారి నాలుక మందం అంటాడు అని బెదిరిస్తాడు. మళ్ళీ అది కూడా ఎవరైనా అడిగితే కూడా నీ నాలుక మందం అని ముందే బెదిరిస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు చేసేసినానని చెప్పి చెప్తా ఉన్నావు, నీ నాలుక మందము ఎవరైనా ప్రశ్నిస్తే మీ నాలుక మందం అని చెప్పి మీరు అడుగుతా అని మీరంతకు మీరే బెదిరిస్తూ ఉన్నారు కదా. మరి నేను అడుగుతా ఉన్నా, నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయలు ఇస్తానన్నారు, అంటే సంవత్సరానికి 36,000. నేను అడుగుతా ఉన్నా, ఎంతమందికి ఇచ్చినారు 36,000 అని అడుగుతా ఉన్నా. ఈనాడు కటింగ్ ఒకసారి చూద్దాం. ఈనాడు కటింగ్, రాష్ట్రంలో ఉపాధి లేని వారు 1.5 కోటి అంట. ఇది ఎప్పుడు ఆర్టికల్? ఈనాడులోనే వాళ్ళ అఫీషియల్ గజెట్ పేపర్లోనే 17th April 2025 వచ్చిన పేపర్ కటింగ్. 17th April 2025లో వచ్చిన పేపర్ కటింగ్. రాష్ట్రంలో ఉపాధి లేని వాళ్ళు 1.5 కోటి, 1,56,00,000 మంది అని రాశాడు ఈనాడు. వాళ్ళ అఫీషియల్ గజెట్ పేపర్లో ఈనాడు స్వయంగా రాసిన పేపర్ కటింగ్ ఇది. మరి ఒక్క పైసా కూడా 36,000 ఇస్తానని చెప్పినోడు కనీసం ఒక్క పైసా కూడా ఇవ్వకుండా అన్నీ నేను చేసేసాను, సూపర్ 6 చేసేసాను, సూపర్ 7 చేసేసాను, ఎవరైనా కూడా ఇంకా సూపర్ 6, సూపర్ 7 చేయలేదా అని అడిగితే వాళ్ళ నాలుక మందం అని చెప్పి బెదిరించడం ధర్మమేనా అని అడుగుతాను, మోసం కాదని అడుగుతాను. ఇప్పుడు ఒకవైపున సిన్సియారిటీ లేకుండా మోటివేషన్ కార్యక్రమాన్ని భ్రష్టు పట్టించడం ఒకవైపున చేస్తూ, మరోవైపున ప్రభుత్వ విద్యారంగాన్ని భ్రష్టు పట్టించాడు చంద్రబాబు నాయుడు.
మా ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన సంస్కరణలన్నీ కూడా నాశనం చేశాడు. మా ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ఇంగ్లీష్ మీడియం బడులు పోయాయి. 3వ తరగతి నుంచే టోఫుల్ చెప్పే పీరియడ్లు పోయాయి. 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ పోయింది. రోజుకొక రుచికరమైన మెనూతో చిక్కీతో సహా ఇచ్చే గోరుముద్ద పోయింది. నాడు నేడు పనులాగిపోయాయి. ఇంగ్లీష్ మీడియము సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం ఆగిపోయింది. 8వ తరగతి పిల్లలకు చేతుల్లో ట్యాబులు కనిపించేటివి మా ప్రభుత్వ హయాంలో. అది ఆగిపోయింది. మొట్టమొదటిసారిగా మా ప్రభుత్వ హయాంలో గవర్నమెంట్ బడులు ప్రైవేట్ బడుల కన్నా మెరుగైన బడులుగా నిలిచాయి. నో వేకెన్సీ బోర్డులు కనిపించేటివి ప్రభుత్వ బడులలో. అలాంటి పరిస్థితుల నుంచి విద్యారంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించి చివరికి 10వ తరగతి పరీక్షల ఎవాల్యుయేషన్ కూడా సక్రమంగా చెయ్యలేని అద్దువానమైన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఆరోగ్యశ్రీ పరిస్థితి 25 లక్షల దాకా ఉచితంగా వైద్యాన్ని ఇచ్చే కార్యక్రమం మా ప్రభుత్వ హయాంలో మేము చేశాం. 1000 ప్రొసీజర్లను 3300 ప్రొసీజర్లకు పెంచి ప్రతి పేదవాడికి కూడా వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చాం. అప్పుల పాలయ్యే పరిస్థితి లేకుండా కూడా ప్రతి ఒక్కరూ కూడా వార్షిక ఆదాయం 5 లక్షలు ఉన్నా కూడా, అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి కూడా తీసుకొచ్చాం ఆరోగ్యశ్రీని. అంటే నెలకు 40,000 సంపాదించేవానికి కూడా ఆరోగ్యశ్రీని వర్తింపజేసినాం మేము వచ్చిన తర్వాతనే. దానికి పథకానికి అయ్యే ఖర్చు 300 కోట్లు అవుతుంది ఆరోగ్యశ్రీ నెలకు. చంద్రబాబు నాయుడు వచ్చిన ఈ 12 నెలలకు 12 నెలలు ఇంటూ 300 3,600 కోట్లు పెండింగ్. ఆరోగ్య ఆసరాకు అంటే ఆపరేషన్ అయిపోయిన తర్వాత పేషెంట్ రెస్ట్ తీసుకునే సమయంలో కూడా నెలకు 5,000 రూపాయలు ఆ పేషెంట్కి ఇచ్చి రెస్ట్ సమయంలో కూడా పేషెంట్ను ఆదుకునే కార్యక్రమం ఆరోగ్య ఆసరా. దానికి మరో 400 కోట్లు అవుతుంది సంవత్సరానికి. 4,000 కోట్ల రూపాయలు, 3,600 కోట్లు ఆరోగ్యశ్రీ, మరో 400 కోట్లు ఆరోగ్య ఆసరా పూర్తిగా ఎగ్గొట్టేశాడు. రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన నాయకులు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు, వాళ్ళ కార్యకర్తలు ఇంటికి వచ్చినప్పుడు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టోను, ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బాండ్లను అందరూ కూడా రెడీగా పెట్టుకోమని అడుగుతా ఉన్నా. రెడీగా పెట్టుకొని ప్రతి ఇంటికి ఈ చంద్రబాబు నాయుడు గారు పంపించిన ఈ ఎమ్మెల్యేలు నాయకులు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మేనిఫెస్టోను ఒకసారి చూపించండి. ఆ మేనిఫెస్టో వారికి చూపించి ఈ సంవత్సర కాలంలో మీరు రాష్ట్ర ప్రభుత్వం వారికి ఎంత బాకీ ఉంది అని ఆ మేనిఫెస్టో ద్వారా చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా ఆ నాయకులను డిమాండ్ చేసే కార్యక్రమం చేయమని అడుగుతా ఉన్నా. డైలాగ్ చెప్పు ఒకసారి, మళ్ళీ ఏమన్నాడు, మళ్ళా చెప్పమా. పూర్తి డైలాగ్ చెప్పాలా? పూర్తి డైలాగ్ చెప్పదు ఏంది. మళ్ళీ చెప్పు, కొంచెం మైక్ తీసుకొని చెప్పు, బాగా బాగా వినపడుతుంది నాకు. ఏం జాతరలో? మళ్ళీ చెప్పు. గంగమ్మ జాతరలో పొట్టేళ్ళ తలకాయలు కోసినట్టు రప్ప 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 రప్ప
ఏంది రపా 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 నరికేస్తాం. అదే పోస్టరా? నాకు తెలిసి అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి. అది యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కావడంలా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టన్నా తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? సార్ ఆ పోస్టర్ పట్టుకున్న అతను కూడా టీడీపీ కుర్రాడు సార్. అంతకుముందు టీడీపీ నాయకుడితో కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అతను టీడీపీ కార్యకర్త, టీడీపీ సంబంధించిన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది అతని. కానీ అతను మీ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఆ మనిషికి టీడీపీతో ఇంతకుముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా? మెంబర్షిప్ కూడా ఉంది సార్. మెంబర్షిప్ కూడా ఉంది సార్. ఆ టీడీపీ సభ్యుడు కూడా మెంబర్షిప్ కూడా ఉన్నాడా? అంటే దాని అర్థం వీళ్ళే పెట్టించినారా? పెదకూరపాడు నియోజకవర్గం సార్. ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి? మనది బాగా చూడండి అబ్బా. అయితే సభ్యత్వం కూడా ఉందంట. మళ్ళీ ఏదైతే నేమలే పాపం లేపో, మనం అయినా కానీ ఏదో మారినాడు అనుకుందాంలే, సంతోషపడదాం. సార్ ఇందాక మీరు ఒక జీవో ఎక్స్ప్లెయిన్ చేశారు. అంత టీడీపీ సింపతైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడదాం. మారి టీడీపీని రపా కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడదాం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. గుంటూరు నగరంపాలెంలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు. జగన్ పైశాచికత్వానికి 2 ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అనుమతులకు మించి వాహనాలు రావడంతోనే ఈ ప్రమాదాలు జరిగాయని ఆరోపించారు. ర్యాలీలో చనిపోయిన వారి కుటుంబాల పరామర్శకు జగన్కి సమయం లేదా అని ప్రశ్నించారు. జగన్ కమ్మ సామాజిక వర్గంపై విషం కక్కుతున్నారని, వారి మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఎప్పుడన్నా వైసీపీ ప్రభుత్వంలో ఏ నాయకుడైనా బయటికి రాగలిగాడా? నిన్న మీ నాయకులు మరి బ్యారికేడ్స్ని ఎత్తేసి పోలీసుల్ని నెట్టేసి వైలేషన్స్, పోలీసులు ఇచ్చినటువంటి పర్మిషన్స్ని వైలేట్ చేసి మీరు ప్రవర్తించినటువంటి తీరు జగన్మోహన్ రెడ్డి అరాచకత్వానికి, రాక్షసత్వానికి 100కి 100 పాళ్ళు నిదర్శన. నిన్న నీ వల్ల చనిపోయినటువంటి 2 చావులకు కూడా నువ్వే బాధ్యత వహించాలి. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి, ఎప్పుడో 13 నెలల క్రితం బెట్టింగుల్లో చచ్చిపోయిన ఆయన చూడటానికి వెళ్ళిన నువ్వు నీ ర్యాలీలో చనిపోయిన ఒక్క క్షణం ఆగి పరామర్శించి వాళ్ళని హాస్పిటల్లో చేయించేటువంటి సమయం కూడా నీకు లేదా అని నేను అడుగుతున్నా. నీకు ఇచ్చిన సమయం ఎంత? నిన్న నువ్వు తీసుకున్న సమయం ఎంత? ఏదైనా పోలీసులు ఇచ్చిన సమయంలో నేను ర్యాలీ పూర్తి చేసుకోవాలని హడావుడిగా వెళ్ళానని అనుకుంటే నువ్వు ఇచ్చిన షెడ్యూల్ ఏంటి? నువ్వు బ్రేక్ చేసినటువంటి నీ షెడ్యూల్ సమయం ఎంత? నేను అనుకున్నాను నన్ను రాత్రే ప్రెస్ మీట్ పెట్టాలని. ఎందుకంటే రాత్రి అక్కడ 7 అవుతుంది, మళ్ళీ తిరిగి వస్తా చనిపోయిన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఆయన పరామర్శిస్తాడేమో, నేను తొందరపడి ప్రెస్ మీట్ పెట్టిన వాడిని అవుతానేమో అని అనుకొని అది కూడా చూసి వాళ్ళ 10ంటికి ప్రెస్ మీట్ పెడదామని చెప్పేసి నేను అనుకున్నాను. నీ వల్ల నీ యుద్ధానికి బయలుదేరినటువంటి నీ అరాచక ర్యాలీ వల్ల 2 ప్రాణాలని బలికొన్నావు. కనీసం వాళ్ళ కుటుంబాలకు నువ్వేం చెప్తావో మరి వాళ్ళ ఒక్క మాట కూడా నీ నోటి నుంచి వచ్చినటువంటి సందర్భం దాని గురించి లేదు అని అడుగుతా ఉన్నాను. దానికి నువ్వేం చెప్తావు, వాళ్ళ కుటుంబాలకు ఏం చెప్తావు అని అడుగుతా ఉన్నాను. అలాగే నిన్న పాపం ఆయన ఒక ముసలి కన్నీళ్ళు కార్చారు కమ్మవారి గురించి. పాపం కొంతమంది కమ్మవారు తెలుగుదేశం పార్టీతో డిఫర్ అయి నిన్ను నమ్మి
నీతో కలిసి ప్రయాణం చేద్దామని చెప్పేసి నీ దగ్గరికి వస్తే వాళ్ళని నువ్వు ఆ రోజున ఎలా వాడుకున్నావు? వాళ్ళందరి చేత కమ్మ వాళ్ళని కమ్మ వాళ్ళతోనే తిట్టించాలి అనేటువంటి ఒక నీ పైశాచిక ఆనందం కోసం, నీ సైకో కళ్ళల్లో ఆనందం నింపటం కోసం నువ్విచ్చినటువంటి స్క్రిప్ట్ని చదివించి ఇవాళ వాళ్ళందరూ కూడా ఇబ్బందుల్లో పడటానికి కారణం ఆ శాపం నీది కాదా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. బీజేపీ పాలనలో భారతదేశం బలహీనపడిందని కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు చిలక విజయ్ కుమార్ విమర్శించారు. గుంటూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జరిగాయి. పార్టీ శ్రేణులతో కలిసి విజయ్ కుమార్ కేక్ కట్ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. బీజేపీ పాలనపై రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలే ప్రస్తుత కాలంలో నిజమవుతూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పాకిస్తాన్తో బీజేపీ చేసిన యుద్ధం ఒక బూటకమని, యుద్ధం చేస్తే ఎన్ని యుద్ధ విమానాలు నేలకూలాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గరీబీ హటావో దేశ్ బచావో అనే ఒక గొప్ప నినాదంతో ఈ దేశాన్ని ఎన్నో రకాలుగా ముందుకు తీసుకుపోయినటువంటి గాంధీల కుటుంబ వారసుడు ఈ దేశానికి దిశానిర్దేశం చేయాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతోన్మాద కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలనే భావంతో భారత్ జోడో యాత్ర ద్వారా ఈ దేశాన్ని ఐక్యతా రాగంలో నడిపించినటువంటి ఒక గొప్ప మహానేత. ఈ భారతదేశంలో పదవుల కోసం వ్యవస్థల్ని తన గుప్పెట పెట్టుకొని రాజ్యాంగాన్ని తప్పుదో పట్టిస్తూ ప్రజల జీవన విధానాన్ని దుర్భరపరుస్తూ వెనక్కి నెట్టేటువంటి బీజేపీ పాలిత బీజేపీ అనుకూల శక్తులు ఒకవైపు, ఈ భారతదేశంలో ప్రజలందరూ ఐక్యంగా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా బ్రతకాలని చెప్పనే రాహుల్ గాంధీ గారు ఒకవైపు యుద్ధం నడిపిస్తున్నటువంటి ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు పుట్టినందుకు, వారున్నటువంటి పార్టీలో మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా పనిచేస్తున్నందుకు మేము చాలా గర్వపడుతూ ముందుగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఒక సమస్య మీద పోరాడితే పలానా సమస్య మీద పలానా వ్యక్తి పోరాడాడు, అది ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. కానీ గత 11 సంవత్సరాల బీజేపీ ప్రభుత్వ పాలనలో ఈ దేశంలో ఏం జరుగుతూ ఉందో మనమందరం చూస్తూనే ఉన్నాం. మనం ఏ రంగాల్లో ఉన్నా, మీడియాలో ఉన్నా, రాజకీయాల్లో ఉన్నా, వ్యాపారాల్లో ఉన్నా, విద్యా వ్యవస్థలో ఉన్నా, ఏ రంగాల్లో ఉన్నా కూడా ప్రతి వ్యక్తి ఈ దేశంలో ఏం జరుగుతూ ఉందో గమనిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా చూసుకుంటే రాహుల్ గాంధీ గారు లేవనెత్తిన ప్రతి ప్రశ్నని బీజేపీ ముందు అవహేళన చేసింది. వారికి ఉన్నటువంటి శక్తియుక్తులతో, వారి దగ్గర ఉన్నటువంటి ధనంతో, వారి దగ్గర ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలను వారి గుప్పెట పెట్టుకొని రాహుల్ గాంధీ గారు ఏ ప్రశ్న అయితే ఈ దేశంలో లేవనెత్తుతాడో ఆ ప్రశ్నను ముందు ప్రజల్లోకి రానివ్వకుండా అవహేళన చేసింది. కానీ చివరికి రాహుల్ గాంధీ గారు చెప్పిందే ఈ దేశం నిజమని ఒప్పుకుంది. దానికి అనేక రకాల ఉదాహరణలు ఉన్నాయి. మచ్చుకు ఒక 2-3 మీకు ఒకసారి గుర్తు చేస్తాను. కరోనా అనే మహమ్మారి ప్రపంచంలో విచ్చలవిడి స్వైర విహారం చేస్తూ ఉంది. దానివల్ల ప్రజల ప్రాణాలు కోల్పోతూ ఉన్నాయి, వారి ఆర్థిక స్థితిగతులు పాడవుతూ ఉన్నాయి. ఈ దేశం చాలా జాగ్రత్తగా ఉండాలి, అతిపెద్ద భారతదేశం మంది, ముందుగా అంతర్జాతీయ విమానాశ్రయాలు, హార్బర్లు ఇవన్నీ క్లోజ్ చేయండి అని రాహుల్ గాంధీ గారు 200-250 మంది మీడియా వాళ్ళ ముందు క్లియర్గా ఒక నెల రోజుల ముందు చెప్తే ఆ వార్తను అవహేళన చేయించారు బీజేపీ వాళ్ళు. వాళ్ళకున్న ఐటీ సెల్ బలంతో
చాలా పేపర్లలో న్యూస్ ఛానల్లో వాటిని రానివ్వలేదు, వాళ్ళని భయపెట్టి. చివరికి ఏం జరిగింది? అతి పవిత్రమని చెప్పే గంగా నదిలో శవాలు కుప్పలు తేలితే దిక్కులేదు. ఈ దేశంలో శవాల కుప్పలు తేలితే దిక్కులేదు. రాహుల్ గాంధీ గారు ముందే చెప్పాడు, ఆ రోజు అవహేళన చేశారే, చివరికి అదే జరిగింది కదా. పెద్ద నోట్ల రద్దు ఒక పెద్ద భారీ స్కామ్. ఈ ప్రపంచ చరిత్రలోనే బీజేపీ ఈ భారతదేశంలో చేసినటువంటి అతి పెద్ద స్కామ్ ఇది. రాహుల్ గాంధీ గారు ముందే చెప్పాడు, పెద్ద నోట్ల రద్దు అనేది నల్లధనాన్ని బీజేపీ వారి మిత్రుల కోసమే వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి రద్దు ఇది. అతి కొద్ది రోజుల్లోనే దీని రంగు బయటపడుతుంది అని చెప్పని అన్నారు. పెద్ద నోట్లు ముద్రించి మీరు బయట పంపించింది, వెనక్కి తెచ్చింది ఎంత? కనీసం లెక్కలు లేవు. అడిగితే చెప్పే నాదుడు లేడు. కానీ ఇవాళ దేశం అదే నిజమని నమ్మింది. నిన్నగాక మొన్నే భారత్ పాక్ యుద్ధం అని చెప్పని ఒక పెద్ద డ్రామా క్రియేట్ చేశారు. ఈ భారతదేశంలో ప్రజలందరి మనోభావాలని బాగా పిండి ఏదో జరిగిపోతుందని చెప్పని ఒక పెద్ద యుద్ధ వాతావరణాన్ని, ఇది బీజేపీ ప్రేరేపిత యుద్ధం మాత్రమే. ఎవరు అవునన్నా కాదన్నా నిజం చాలా నిష్ఠూరంగా ఉంటుంది. ఎన్ని యుద్ధ విమానాలు కూల్ని అని చెప్పని రాహుల్ గాంధీ గారు స్ట్రైట్గా అడిగితే ఒక్కడ సమాధానం చెప్పిన వాళ్ళు లేడు. దానికి ఏం చెప్పారు? రాహుల్ గాంధీ దేశద్రోహి. క్వారీ భూముల్లో సొసైటీలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం శుభపరిణామమని వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు అన్నారు. నల్లపాడు రోడ్లోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఈశ్వరరావు మాట్లాడారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలకు అనుగుణంగా వడ్డెరల ఆర్థిక అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. అందులో భాగంగానే సొసైటీలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారని, ప్రభుత్వానికి తమ సామాజిక వర్గం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వడ్డెర కార్పొరేషన్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం ముఖ్య ఉద్దేశం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరి యువనేత నారా లోకేష్ గారు, కేంద్ర మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, నా సహచ చైర్మన్లందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలలో నిరంతరము శ్రమించేటువంటి వడ్డెర కమ్యూనిటీ అయినటువంటి మా కమ్యూనిటీని గుర్తించి రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్గా నాకు అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, కూటమి ప్రభుత్వానికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే వడ్డెర్ల కులవృత్తి ఉందో, క్వారీ విషయాల్లో, క్వారీ భూముల్లో మనం గతంలో ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు బీసీ మహాసభలో ఆ రోజు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ప్రమాణం చేశారు, వడ్డెర్లకు తప్పకుండా వడ్డెర కులవృత్తినటువంటి క్వారీ భూముల్లో వడ్డెర్లకు సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇవ్వటం జరిగింది. మరి అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలోనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క వడ్డెర్ల స్థితిగతుల్ని అధ్యయనం చేసి ఏదైతే గతంలో వడ్డెర్లకు మాట ఇచ్చారో ఆ మాటను నిలబెట్టుకునే విధంగా మరి వడ్డెర్లకు క్వారీ భూముల్లో సొసైటీలకు ప్రాధాన్యత ఇస్తామని గత 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు ఆ యొక్క మైన్స్ శాఖ మంత్రివర్యులు మా కొల్లు రవీంద్ర గారు చెప్పడం జరిగింది. దాని పట్ల రాష్ట్రంలో ఉన్నటువంటి వడ్డెర్లందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి వడ్డెర్లందరం కూడా రుణపడి ఉన్నామని తెలియజేస్తున్నాము. ఈరోజు బడుగు బలహీన వర్గాలలో భవన నిర్మాణ రంగంలో కావచ్చు, మరి రోడ్డు పనులు, మట్టి పనుల్లో కావచ్చు, క్వారీల్లో కావచ్చు, నిరంతరము శ్రమించేటువంటి కమ్యూనిటీ వడ్డెర్ల కమ్యూనిటీ. మరి దశాబ్దాల కాలంలో కూడా ఈ యొక్క వడ్డెర కమ్యూనిటీని గుర్తించినటువంటి ఏకైక నాయకుడు, ఏకైక తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆనాడు వడ్డెర్లను గుర్తించి వడ్డెర్లకు అప్పుడు ఖైరతాబాదులో నారాయణ స్వామి గారికి ఎమ్మెల్యే టికెట్ కూడా అవకాశం కల్పించారు. మా దురదృష్టవశాత్తు అది ఓడిపోవడం జరిగింది. అలాగే కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు, ఆయన యొక్క ఆశయాలను తెలుగుదేశం పార్టీకి రథసారథిగా ఉంటూ
అశేష ప్రజావాహినికి తెలుగు ప్రజలకు కొండంత అండగా ఉండి సంక్షేమ పాలన అభివృద్ధి పాలన అందిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు బీసీల పక్షపాతిగా నిలిచి ఈరోజు మరి ఒడ్డెర్లకు కులవృత్తులు ఇచ్చి ఆర్థికంగా ఒడ్డెర్లను అభివృద్ధి పరచాలని ఒక గొప్ప నిర్ణయం చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. గుంటూరు కొత్తపేటలోని మల్లేలింగ భవన్లో గురువారం ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య గుంటూరు నగర మహాసభ ఘనంగా జరిగింది. సమైక్య నాయకురాలు కోటేశ్వరమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సభలో జిల్లా ప్రధాన కార్యదర్శి రెంటాల కుమారి మాట్లాడారు. మహిళల రక్షణ కోసం కఠినమైన చట్టాలు రూపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు. చివరిగా సమైక్యకు సంబంధించిన నూతన నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. మన మహిళా సమైక్యలో మహిళలకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్క రోజు పేపర్లోను వార్తల్లోనూ ఎటు చూసిన మానభంగాలు, హత్యలు, ఎటువంటి బలహీనతలకి మనం గురవుతున్నాం. మీరందరూ చూస్తున్నారు. కాబట్టి మనకు మహిళలకు అసలు రక్షణ లేకుండా పోతుంది. ప్రభుత్వాలు మారుతున్నాయి, ఎన్ని చట్టాలు వచ్చినా మనం హక్కుల కోసం పోరాడుతున్నాము, హక్కులన్నింటినీ సాధించుకుంటున్నాము, అయినా కానీ మనకు రక్షణ లేకుండా పోతుంది. దానికి మనము ఎంతటి పోరాటానికైనా మనం సిద్ధంగా ఉండాలి. మన మహిళలు 3 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మహిళల వరకు కూడాను అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వయసుతో నిమిత్తం లేదు. ఒక మహిళ కానీ ఒంటరిగా పోవాలంటే భయపడుతున్నారు. చట్టాలు మాత్రమే మనకి, ప్రభుత్వాలు మాత్రం ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మహిళలకు రక్షణ కల్పించే బాధ్యతలు లేకుండా పోయింది. కానీ మనం రక్షణ కల్పించాలని రోడ్డెక్కుతున్నాము, పోరాటాలు చేస్తాము. ఏదన్నా ఎక్కడన్నా అన్యాయం జరిగిందంటే మనం పోరాటాలు చేస్తున్నప్పుడు కూడా మా రోజు ఈ మామూలుగా అయిపోతుంది. అలాంటి వాటికి మనము ఇప్పుడు చూడండి, మోడీ ప్రభుత్వం బీజేపీ ఎన్ని అగసాలు పడుతున్నాము. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం బనకచర్ల భారీ ప్రాజెక్టు రాష్ట్ర ప్రజలకు గుదిబండగా మారుతోందని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మారెడ్డి విమర్శించారు. రామన్నపేటలోని జనచైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో గురువారం లక్ష్మారెడ్డి మాట్లాడారు. పోలవరం బనకచర్ల ప్రాజెక్టు అంచనా వ్యయం 81,900 కోట్లు అని, భవిష్యత్తులో 2 లక్షల కోట్ల రూపాయలకు పెరిగిన గత అనుభవాల రీత్యా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికే అప్పుల ఊబిలో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని మరింత అప్పుల పాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న పోలవరం బనకచర్ల భారీ ప్రాజెక్టుని వెంటనే ఆ ప్రతిపాదనని విరమించుకోవాలని, అది మరో కాళేశ్వరం ప్రాజెక్టుగా మారకూడదని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అది గుదిబండగా మారకూడదని జనచైతన్య వేదిక భావిస్తూ ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో పోలవరం, వెలుగొండ, హంద్రీనివా, ఉత్తరాంధ్ర సుజలా స్రవంతి ఇలాంటి అనేక ప్రాజెక్టులు గత 30 సంవత్సరాలుగా నిర్మాణంలో ఉంటూ పూర్తి కాకుండా ఉన్న పరిస్థితి. వీటిని పూర్తి చేయకుండా, వీటికి కావాల్సిన నిధులు కేటాయించకుండా, వీటి ద్వారా రైతులకు ఉపయోగపడే పరిస్థితిని కల్పించకుండా మరో భారీ ప్రాజెక్టు 82,000 కోట్ల రూపాయలతో నిర్మించి తలపట్టడం, వాటన్నింటినీ విదేశాల నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి రకరకాలుగా అప్పులు తీసుకోవాలని భావించటం, ఇప్పటికే అప్పుల ఊబిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మరింత అప్పుల ఊబిలోకి నెట్టివేయబడుతుందని జనచైతన్య వేదిక భావిస్తుంది. దాదాపు 48,000 ఎకరాల భూమి తీసుకోవాలి. అందులో 16,000 ఎకరాల భూమి అటవీ భూమిగా ఉంది. ఒక 38 కిలోమీటర్ల సొరంగ మార్గాలను తవ్వాలి. 410 కిలోమీటర్ల దూరంలో ఓపెన్ కాలువలు నిర్మించాలి. బొల్లాపల్లి, బనకచర్ల దగ్గర 2 భారీ రిజర్వాయర్లు నిర్మించాలి. ఇదంతా కూడా చాలా వ్యయ ప్రయాసాలకి కూడుకున్న పని. ప్రస్తుతం అంచనా వ్యయం 82,000 కోట్లైనా అది అంతిమంగా పూర్తి అయ్యేటప్పటికీ 40-50 సంవత్సరాలు పట్టుద్ది. అది 2 లక్షల కోట్లకో 3 లక్షల కోట్లకో చేరుతుంది. గత 30 సంవత్సరాలుగా నిర్మాణం అవుతున్న నీటిపారుదల ప్రాజెక్టులు అవి అవినీతి పారుదల ప్రాజెక్టులుగా పేరొంది ఏమాత్రం పూర్తి కాకుండా ఉన్న పరిస్థితి. ఒక 3-4 వేల కోట్ల రూపాయల ఖర్చుతో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అయ్యే పరిస్థితి ఉంటే దానికి 350-400 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయిస్తున్న స్థితి. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ బనకచర్ల ప్రాజెక్టుని పునరాలోచించుకోవాలని, ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని జనచైతన్య వేదిక కోరుకుంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
చంద్రబాబుపై ప్రజల్లో అసహనం పెరిగింది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విమర్శలు. జగన్ పైశాచికత్వానికి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. విమర్శించిన ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. బీజేపీ పాలనలో భారత్ బలహీనపడింది. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విజయ్ ఆరోపణ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.